నమస్తే. 2019 నుంచి 2024 దాకా జగన్ హయాంలో జరిగినటువంటి ఒక భారీ స్కామ్ ఏదైనా ఉంది అంటే అది మద్యం స్కామ్ అని చెప్పుకోవాలి. జగన్ ప్రజలందరికీ కూడా మద్యాన్ని నిషేధిస్తున్నాను అని చెప్పి ఎలాంటి స్కాములకు తెగబడ్డాడనేది అందరికీ తెలిసిందే. అయితే వాసుదేవర్ రెడ్డి కీలక పాత్ర వహించాడు దీంట్లో. మొత్తానికి వాసుదేవర్ రెడ్డి ఎక్కడ దొరికాడు, ఏం జరిగింది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. వాసుదేవర్ రెడ్డి సాధారణంగా అంత తొందరగా పేరు బయటికి వస్తుందా లేదా, ఎందుకంటే వాళ్ళు జగన్ హయాం రాగానే 2019లో దాదాపు 30 ఏళ్ల పాటు ఏపీలో వాళ్ళ యొక్క చక్రం తిప్పబోతున్నాం అన్నటువంటి యొక్క ఊహలోకి వాళ్ళు వెళ్ళిపోయే అసలుకి అతి దారుణంగా మనం చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మహా అంటే 100 కోట్ల స్కామ్ సంబంధించి అని చెప్పి మనం అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే దాదాపు 98,000 కోట్లు అని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? ఈ స్కామ్ సంబంధించి వాసుదేవర్ రెడ్డి ఎలాంటి సమాచారం ఇవ్వబోతున్నాడు, దీని మీద ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్నారు కదా, వీళ్ళు 30 ఏళ్ళు ఉందాం అనుకున్నారు వైసీపీ వాళ్ళని, నేల విడిచి సాము చేద్దాం అనుకున్నారు. అందుకనే బొక్కబోర్లా పడ్డా. ఇప్పుడు నిన్నటి వరకు అసలు మద్యం అంటే ఏంటో, అంటే మేము అసలు వాళ్ళకి ఎలా తగ్గించాలి అని ఆలోచించి, అంటే మద్యం తాగకుండా చేయటానికి మేము అన్ని రకాలుగా ఆలోచించి ధరలు పెంచాము. ధరలు పెంచడం వాళ్ళు తాగడం మానేశారు అని ఒక స్లోగన్ ఇచ్చుకున్నారు వాళ్ళు. అసలు యాక్చువల్గా 19లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో 2024లో మేము మద్యపాన నిషేధం చేయకపోతే మేము ముందుకు రాము, వచ్చి ఓట్లు అడగము ఎన్నికల ముందు ప్రచారంలో అని క్లియర్ కట్గా చెప్పారు. ఈయన ప్రతిదానికి ఏదో జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇలా అయిపోయేది అని ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు జూన్ 4 తర్వాత ఇప్పుడు ఇవాల్టి వరకు కూడా ఆయన ఒక 5-6 ప్రెస్ మీట్లు పెట్టి అయ్యో వైసీపీ లేదు, వైసీపీ వచ్చుంటే బాగుండేది, జగన్ ముఖ్యమంత్రిగా ఉండుంటే ఇలా జరిగేదా అని మాట్లాడుతున్నాడు కదా. కరెక్టే, మీరు ముఖ్యమంత్రిగా ఉంటే ఇలాగే జరిగేది. ఇప్పుడు ఎలా జరిగేది? ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన ఈ మద్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అయ్యి ప్రజలు ఇంకా దారుణంగా చచ్చిపోయేవాళ్ళు. కాబట్టి ఇవాళ అదృష్టం కొద్దీ ప్రజలు కొంచెం తెలివిగా ఆలోచించుకుని వాళ్ళు ఓటు తెలుగుదేశం కూటమికి వేశారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు కాస్త మెరుగ్గా ఉంటున్నాయి. ఇకపోతే ఈ వాసుదేవరెడ్డి ఉదంతానికి వస్తేనండి, మనం వాసుదేవరెడ్డి మీరు చెప్పినట్టుగా జూన్ 4 తర్వాత 6వ తారీఖు కొన్ని ఫైల్స్ కొన్ని డిస్కులు పెట్టుకుని కారులో వెళ్తుంటే కొంతమంది చూసి అక్కడ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఇస్తే ఆ పోలీసులు పట్టించుకోవాలా, అంటే ఇంకా వాళ్ళు వైసీపీకి కొమ్ము కాస్తూ ఉన్నారనమాట. దాంతో అతను అవి పట్టుకుని పారిపోతే అప్పుడు సిఐడి రంగంలోకి దిగి అతను బ్లూ ఫీల్డ్ అందులో ఉండే అక్కడ ఆ ఇళ్ళు కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో ఉండే అతని విల్లాలో కూడా సెర్చ్ చేసి చాలా ఫైల్స్ అవన్నీ పట్టుకున్నారు మనకు తెలుసు. ఆ తర్వాత వాసుదేవరెడ్డి మాయమైపోయాడు 6వ తారీఖు నుంచి. ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది ఎవరికీ తెలియదు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు పాపం 4వ తారీఖు తర్వాత నుంచి ఎక్కువగా వారు యలహంక ప్యాలెస్లో ఎక్కువ ఉంటున్నారు. ఎందుకు యలహంక ప్యాలెస్లో ఉంటున్నాడు ఈయన అని అందరికీ ఒక సందేహం ఉండింది. ఇప్పుడు క్లియర్ కట్గా ఆయన ఎందుకు ఉంటున్నారో మనకి తేటతెల్లమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రతిరోజు పెద్ద పెద్ద లాయర్లతోటి ఆయన సంప్రదిస్తున్నట్ట ఎలా ఈ కేసుల నుంచి బయటపడాలి అని. తర్వాత ఎవరైతే పారిపోతున్నారో వాళ్ళందరికీ ఈయన కాపలా కాస్తున్నాడు. మీరు గమనించినట్టయితే మనం చెప్పాము ఈ మాట ఆల్రెడీ. ఈయన ఎక్కడో దాచిపెడుతున్నాడు, లేకపోతే ఈయన యలహంకలో దాచేయడా వీళ్ళందరినీ అనుకున్నాం. సో అది నిజమని ఇవాళ ప్రూవ్ అవుతుంది. ఈ వాసుదేవరెడ్డి ఎవరైతే ఉన్నారో యలహంక ప్యాలెస్కి దగ్గరలో ఉండే హోటల్లో ఉన్నట్టు. అంటే ఇన్ని రోజులుగా అతని హోటల్లో దాచారు. అంటే జూన్ 6 నుంచి ఇవాళ ఎంతంటే ఆల్మోస్ట్ అంటే దొరికే వరకు ఒక 2 రోజులు వేసుకోండి. సో ఇన్ని రోజులు హోటల్కి బిల్లు ఎవడు కట్టాడండి? జగన్మోహన్ రెడ్డి కడుతున్నాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళు కడుతున్నారా, లేకపోతే ఈ డిస్టిలరీస్ వాళ్ళు కడుతున్నారా? ఆశ్చర్యం కదా. ఇప్పుడు ఒక మనిషి 4 రోజులు ఉండాలంటేనే హోటల్లో ఆలోచిస్తాం ప్రజెంట్ రేట్లలో. అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా అందరినీ ఎలా దాస్తున్నాడు, ఎంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నాడు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, ఇది కూడా ఎంక్వైరీ చేయాలి. ఇకపోతే ఈ వాసుదేవరెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్తూ ఉంటే 2 రోజుల క్రితం పోలీసులు చూశారు లక్కీగా. చూసి అతన్ని పిలిచి విచారించి మొత్తం వివరాలు రాబట్టారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇంచుమించు 65% ఆదాన్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చారు డిస్టిలరీస్కి. తర్వాత ఈ మ్యాక్డొనాల్డ్స్, తర్వాత కింగ్ ఫిషర్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు వాటికి మంచి పేరు ఉందిట.
సో వాటిని రాకుండా చేసి అంటే 53% ఉన్న మంచి కంపెనీస్ అన్నింటినీ వెనక్కి పంపించేసి 5% వాటిని ఉంచారనమాట. అంటే మొత్తం వీళ్ళదే. తర్వాత వీళ్ళు ఏ డిస్టిలరీస్కి అయితే ఇచ్చారు ఈ ఆదాన్ వీళ్ళకి, వాళ్ళు మేము ఇంత తక్కువ రేట్లకి అయితే మేము ఇవ్వలేము, అంటే మీ కమిషన్ మేము ఇవ్వలేమంటే మీరు రేట్లు పెంచుకోండి మీ ఇష్టానికి, కానీ మాకు కమిషన్ కావాలి అని చెప్పి ఈ వాసుదేవరెడ్డి అన్నింటికి మొత్తం సూత్రధారి అన్నీ కూడా పాత్రధారి అన్నీ అతనే ఆన్ బిహాఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అనుకో. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందండి, మీకు మొత్తం వాళ్ళు ఈవెన్ అమ్మకాలు ఏవైతే ఉన్నాయో, మరి ఇప్పుడు ఇంత మోదీ గారికి అప్పుడు బీజేపీతో అంటకాగాడు కదా, మరి అంతా కూడా డిజిటల్ మయమైనప్పుడు నువ్వు ఎట్లా క్యాష్ అండ్ క్యారీ, మొత్తం అమ్మకాలన్నీ కూడా క్యాష్ అండి. మీరు చెప్పినట్టు ఇందాక 98 కోట్లు అన్నారు చూడండి, ఆ 1,00,000 కోట్లు ఏదైతే ఉందో ఈ 1,00,000 కోట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే వెళ్ళాయా, మొత్తం ఇంకా మిగతా వాళ్ళు కూడా పంచుకున్నారా అనేది బయటికి రావాలి. ఈ 1,00,000 కోట్లతోటే ఆగిపోయిందా, ఇంకా ఎక్కువ ఉందా? ఇప్పుడు ఇంకొకటి ఏం జరిగిందంటే మీకు జగన్మోహన్ రెడ్డి హయాంలో తాను తినడమే కాకుండా కింద వాళ్ళని కూడా తినడానికి అనుమతి ఇచ్చాడు ఆయన. అంటే అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేదు సాధారణ స్థాయి అధికారి కావచ్చు, ఎవడైనా సరే వాళ్ళు తినడానికి ఎలిజిబుల్ అనమాట. అందువల్ల ఏమైంది, ప్రతివాడు కూడా మీరు పోలీస్ శాఖ తీసుకున్నా, ఐఏఎస్లు తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళు ఆ కృతజ్ఞత వాళ్ళకు ఉండిపోయి ఈ ఉద్యోగం ఊడితే ఎంత ఉంటే ఎంత అనే స్టేజ్కి వచ్చారు వాళ్ళు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి. అంటే అంత అవినీతిమయం చేశాడు మొత్తం వ్యవస్థల్ని. కాబట్టి ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డిని విచారించారండి. మొత్తం అన్ని సమాచారం అంతా దగ్గరికి తీసుకున్నాక అప్పుడు వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు కీలక సమాచారం ఇచ్చాడని అంటున్నారు. అయితే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఇప్పటికే లాయర్లతో సంప్రదిస్తున్నాడు అంటున్నారు. అంటే ఇందులోంచి ఎలా బయటపడాలని చూస్తున్నాడా, బయటపడే అవకాశం ఉంటుందా, వాసుదేవరెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ సరిపోతుందా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు వాసుదేవరెడ్డి కీలకం కాబట్టి వాసుదేవరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాను అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక కేసు కాదంటే ఇదొక ముఖ్యమైన కేసు. వాళ్ళు మా మేనిఫెస్టో ఒక బైబిలు, ఒక ఖురాను, ఒక భగవద్గీత అన్నాడు కదా, ఆ మేనిఫెస్టోలో ముఖ్యమైన మద్యపాన నిషేధం ఏదైతే ఉందో ఈరోజు ఆ మద్యపాన నిషేధం వల్లే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మొన్న కూడా మేనిఫెస్టో గురించి మాట్లాడతాడు. అంటే ఆయనకి ఇంకొకటి తెలియదు, ఆయన ఇచ్చిన మాట ఎలా తప్పుతాడు అనేదానికి ఒక్కటే చాలు, మద్యపాన నిషేధం అనేది ఒకటే చాలు. 99% అమలు చేస్తామన్నాడు. ఆ 1% ఏదైతే ఉందో దాని మీదే ఆయనకు 1,00,000 కోట్లు వచ్చాయి. అయితే గతంలో చూసుకుంటే మనం దాదాపు 53% ఏదైతే ప్రముఖ మద్యం ఏవైతే ఉన్నాయో కంపెనీస్, వాటికి సంబంధించి మీరు ఇందాక అన్నట్టు మెక్డొనాల్డ్స్ కావచ్చు, కింగ్ ఫిషర్ కావచ్చు, లేకపోతే మిగతావన్నీ కూడా ఉండే. కానీ 53% వాటి యొక్క పూర్తి కన్జ్యూమింగ్ అనేది ఏపీలో ఉంటే దాన్ని పూర్తిగా కంప్లీట్గా 5% తీసుకొచ్చేసి మిగతాది కూడా పూర్తిగా ఆదానికి ఇచ్చారు. ఈ ఆదాన్ ఎవరు అంటే మనకు మళ్ళీ విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలు అని చెప్పి మనందరికీ బాగా తెలుస్తూ వస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు దీంట్లో విజయసాయి రెడ్డి కూడా ఖచ్చితంగా ఉచ్చులో బిగించుకున్నాడు అంటే ఏమంటారు? అదే చెప్తున్నా. ఇప్పుడు మరి A2 కదా ఆయన, ఇందులో కూడా A2గానే ఉన్నాడు ఆయన. అంటే మంచిలోనూ చెడులోనూ ఆయనకి ఒక నీడలా ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా అందులో ఉచ్చులో బిగుసుకున్నాడు. ఇంకొక పెద్ద విషయం ఏంటి మనం చెప్పాలంటేనండి, ఇప్పుడు ఈ ప్రజలు ఎవరైతే ఈ జే బ్రాండ్స్ తాగారో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, చాలామంది చనిపోయారు. దాని మీద ఎంక్వైరీ వేసి దానికి వీళ్ళని బాధ్యులను చేస్తూ ఈ వాసుదేవరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే విజయసాయిరెడ్డి కావచ్చు, మిగతా ఎక్స్ అండ్ వైని వీళ్ళని బాధ్యులను చేస్తూ కేసు పెట్టాలండి. ఎందుకంటే వీళ్ళు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు నువ్వు డబ్బులు సంపాదించుకోవటానికి వాళ్ళని బలి చేసావు నువ్వు. ఇది చిన్నదంటే చిన్నది కాదు, చాలా పెద్ద విషయం. ఈ విషయం మీద కూడా తెలుగుదేశం కూటమి దృష్టి పెట్టాలండి. ఈరోజు ఎవరైతే సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారో వాళ్ళు కూడా దీని మీద ఆలోచించి ఎంతమంది మొత్తం ఆ లిస్టు హాస్పిటల్స్ నుంచి కావచ్చు, ఇండివిజువల్గా కూడా ఆ లిస్ట్ అంతా తీసుకుని వాళ్ళ తరఫున వీళ్ళే కేసు ఫైల్ చేసి వీళ్ళు దీని మీద కూడా చర్యలు తీసుకుని దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలండి. అంటే శిక్షలు సరిపోవు, చాలా తక్కువ శిక్షలతో ఎవరిని బయటికి పంపించడానికి వీల్లేదు. సో
సో చూద్దాం మేడం, ఖచ్చితంగా దీనిపైన వాసుదేవ్ రెడ్డి అయితే దొరికాడు కాబట్టి చాలా కీలకమైనటువంటి ఒక డాక్యుమెంట్స్ కావచ్చు, సమాచారం కావచ్చు సేకరించారని అయితే అర్థమవుతుంది. అతి త్వరలోనే జగన్ అరెస్ట్ అవ్వబోతున్నాడా లేదా ముందు విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేస్తారనేది మాత్రం కొంచెం అనుమానాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి అరెస్టుల పర్వం మాత్రం స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.